ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి ఒక అత్యంత సంచలనమైన మరియు తీపి కబురును అందించింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం వరుసగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ కీలక నిర్ణయం వెలువడటం ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయమైంది. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మరియు ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న మెడికల్ బిల్లులు చెల్లింపుల ప్రక్రియపై ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మరియు నిర్ణయాత్మకమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి వచ్చిన ఈ మార్పు ఒక పెద్ద శుభవార్తగా నిలుస్తుంది. గతంలో ఈ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ చాలా గందరగోళంగా జాప్యంతో కూడుకుని ఉండేది. దీనివల్ల అనారోగ్యం పాలైన సమయంలో ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందడం ఉద్యోగులకు గగనంగా మారేది. ఆసుపత్రులు ప్రభుత్వం నుండి రావాల్సిన పాత బకాయిలను సాకుగా చూపిస్తూ చికిత్స చేయడానికి వెనకడుగు వేసేవి. ఈ గుడ్డు పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల ఆరోగ్య భద్రతా విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని భావించి ఈహెచ్ఎస్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి గారి ఈ స్పష్టమైన ఆదేశాల మేరకు ఇకపై ఈహెచ్ఎస్ కింద జరిగే అన్ని రకాల లావాదేవీలను, బిల్లుల చెల్లింపులను 100% పూర్తి స్థాయిలో ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ డిజిటల్ విప్లవం వల్ల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. గతంలో ఫైళ్లు ఒక టేబుల్ నుంచి మరో టేబుల్కు కదలడానికి నెలల తరబడి సమయం పట్టేది. దీనివల్ల ఆసుపత్రులకు చెల్లింపులు ఆగిపోయేవి. ఇప్పుడు ఆన్లైన్ విధానం రావడం వల్ల ఆసుపత్రులు అందించే చికిత్స వివరాలు మరియు అందుకు సంబంధించిన ఖర్చుల బిల్లులు నేరుగా మరియు తక్షణమే ఆన్లైన్ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయానికి చేరుతాయి. దీనివల్ల మధ్యవర్తుల ప్రీమియం ఉండదు. ఎక్కడా ఫైళ్లు ఆగిపోయే ప్రసక్తి ఉండదు. ప్రక్రియ అంతా అత్యంత వేగంగా పూర్తవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈహెచ్ఎస్ విధానంలో ఉన్న లోపాలను, సాంకేతిక ఇబ్బందులను ప్రభుత్వం క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. ఇక పెన్షనర్లు మరియు ఉద్యోగులు వైద్య సేవలు పొందేటప్పుడు ఎదుర్కొంటున్న చిన్న చిన్న అడ్డంకులను కూడా తొలగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అత్యంత ఆధునికమైన మరియు సరళీకృతమైన సాఫ్ట్వేర్‌ను రూపొందించాలని స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చారు. అలాగే పాత పద్ధతిలో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్ది అత్యాధునిక టెక్నాలజీని జోడించడం ద్వారా ఆసుపత్రులకు ఎప్పటికప్పుడు నిధులు విడుదలయ్యే ఒక పక్కా ప్లాన్‌ను సిద్ధం చేశారు. దీనివల్ల కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా ఉద్యోగులకు ఎక్కడా నిరాకరణ ఎదురవ్వకుండా నిరంతరంగా వైద్య సేవలు అందుతాయి. ఈ భారీ మార్పులను అమలు చేయడంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. ఆయన ప్రతిరోజు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ ఎక్కడా ఆగకుండా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యం అనేది రాష్ట్ర అభివృద్ధికి మూలమని, వారికి అందాల్సిన బెనిఫిట్స్ ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకూడదని ఆయన అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త విధానాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ ఉపశమనం లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన ముందడుగు ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని మరియు బాధ్యతను చాటి చెబుతుంది.